దేశంలో ఎన్నో ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి. కొన్నిటికి బాగా ప్రచారం, ఎంతో ప్రాముఖ్యత లభిస్తూ ఉంటాయి. కొన్ని మాత్రం అలా రహస్యంగా ఉండిపోతాయి. ఎంతో ప్రాముఖ్యమైన దేవాలయాలు అయినప్పటికీ అసలు ఏ మాత్రం ప్రచారం ఉండదు. దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు మంచి తునకలు అంటారు. అలాంటి ఎన్నో అద్భుతమైన దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఆలయం దగ్గర ఉన్న శిల దగ్గర ఏ కోరిక కోరుకున్నా సరే అది వెంటనే తీరిపోతుంది. మరి అలాంటి అంత ప్రాముఖ్యత కలిగిన ఆ ఆలయం ఏమిటి? దాని విశేషాలు ఏంటి? వివరంగా తెలుసుకుందాం. అబర్ తల్లి ఆలయం బుందేల్ఖండ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో కనిపించే అబర్మాత ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకు ఈ టెంపుల్ అంత స్పెషాలిటీ అంటే ఈ ఆలయంలో ఒక శిల కనిపిస్తుంది. కొంతకాలం క్రితం వరకు కొన్ని అడుగులు మాత్రమే ఈ శిల నార్మల్‌గా ఉండేది అని, కానీ రాను రాను దీని సైజ్ పెరిగిపోయింది అని అక్కడ వారు చెప్తున్నారు. అలా పెరిగి పెరిగి ఇప్పుడు అది దాదాపు 70 అడుగులు వరకు పెరిగిపోయింది. దాదాపు 2,500 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయంపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. ఎంత నమ్మకం అంటే ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయి అని అందరూ నమ్ముతారు. అలాగే పిల్లలు లేని వారు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ పెరుగుతున్న ఆ శిలని తాకితే పిల్లలు పుడతారు అనే ఒక బలమైన నమ్మకం ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని అలా బుదల్ అనే వ్యక్తి నిర్మించారు అని చెప్తూ ఉంటారు. ఒకరోజు మహోబా నుంచి మాధవ్ ఘాట్‌కి అతను వెళ్తుంటే దారి మధ్యలో వెళ్ళేసరికి అబిర వచ్చిందట. అంటే బుందేల్ఖండ్ భాషలో సాయంత్రం అయ్యింది అని అర్థం. ఇక అతను అక్కడ విడిది చేసి రోజు రాత్రి లాగానే ఆ రోజు రాత్రి కూడా తన ఆరాధ్య దేవతను స్మరించుకుంటూ ఉంటే స్వయంగా ఆ తల్లి అక్కడ ప్రత్యక్షమయ్యిందట. ఇక ఆ ఆనందంలో ఆ తర్వాత కాలంలో ఆయన ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు అని చెప్తూ ఉంటారు. ఇలా ఇక్కడి అమ్మవారు అబర్మాత అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. దట్టమైన అడవి మధ్యలో ఉండడం వల్ల ఈ ఆలయం గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. దీని గురించి ఎవరికి పెద్ద గుర్తు ఉండదు కూడా. అప్పుడు చందేల్ పాలనలో కొంతమంది అఫీషియల్స్ ఈ అడవికి వచ్చారు. ఆ టైంలో ఈ దట్టమైన అడవిలో దారి తప్పిపోయి ఇక్కడే ఆ రోజు రాత్రి రెస్ట్ తీసుకున్నారు. అయితే అందులో ఒక అతనికి ఆ రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఎక్కడ నుంచో బలం తనలో సడన్గా ఆవహించినట్టు అయ్యింది. దాంతో ఆయన ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు. అప్పుడు ఆయనకి ఆ అమ్మవారు ఆలయం కనిపించింది. అప్పుడు ఆ అమ్మవారి శక్తిని అతను అర్థం చేసుకుని అప్పటి నుంచి ఆ అమ్మవారి ఆలయానికి తగిన ప్రచారాన్ని కల్పిస్తున్నాడు. ఇక్కడ పురాతనమైన కాలంలోనే ఒక రాతిపైన మఠాన్ని నిర్మించారు. అందులో ఒకప్పుడు అబర్మాత విగ్రహం ఉండేది. కానీ ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసేసి కింద ఒక ఆలయాన్ని నిర్మించి అందులో పెట్టారు. ఈ బండని తాకడం వల్ల తమ కోరిన కోరికలు తీరిపోతాయి అని గట్టిగా నమ్ముతారు. అయితే ఈ ఆలయానికి వచ్చి ఈ శిల దగ్గర కోరిన కోరికలు నెరవేరాలి అంటే ముందు మీ చేతిని వెనక్కి తిప్పి కోరికను కోరుకోవాలి అంట. ఆశ్చర్యంగా ఉంది కదా. చేతిని వెనక్కి తిప్పి కోరిక కోరుకోవడం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలా మనం కోరిన కోరిక తీరితే గనుక ఈ శిల మీద చేతిని మామూలుగా పెట్టి నా కోరికను తీర్చినందుకు ధన్యవాదములు అని చెప్తారు భక్తులు. ఈ ఆచారం ఇక్కడ తరతరాలుగా కొనసాగుతుంది. అబర్మాత ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 50 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. నవరాత్రుల్లో అయితే దూరపు ప్రాంతం నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ ప్రతి వైశాఖ మాసంలోనూ 15 రోజుల పాటు భారీగా జాతర జరుగుతూ ఉంటుంది. ఛతర్పూర్ నుంచి 92 కిలోమీటర్లు ఉన్న కవారా నుంచి తికంగర్ మీద నుంచి రంటోరియాకు, అక్కడ నుంచి అబర్మాత ఆలయానికి ఈజీగా వెళ్ళొచ్చు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన, ఎంతో విశిష్ట కలిగిన అబర్మాత ఆలయానికి మీరు కూడా వీలైనప్పుడు దర్శించుకోండి. అంతేకాదు కోరిన కోరికలు తీర్చేటటువంటి శక్తివంతమైన ఆలయంగా పేరు తెచ్చుకుంది అబర్మాత ఆలయం. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలాంటి ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన వీడియోస్ని చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.